ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుంటాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెత గ్రంథం 14:33 తెలివి గల వాని హృదయమందు జ్ఞానము సుఖని వాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తెలివి గల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసం చేయును, బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 12:6 భక్తిహీనుల మాటలను అర్హత్య చేయు పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. సామెతల గ్రంథం 12:23 వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేయుదురు. సామెతల గ్రంథం 13:16 వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. సామెతల గ్రంథము 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశంలో పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. సామెతల గ్రంథం 15:28 నీతిమంతుని మనసుకు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. సామెతల గ్రంథం 29:11 బుద్ధిహీనుడు తమ కోపం కనపరచును, జ్ఞానము గలవారు కోపం అణుచుకొని దానిని చూపకుండును. కీర్తన గ్రంథం 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. సామెతల గ్రంథం 10:8 జ్ఞాన చిత్ర ఉపదేశం అంగీకరించిన పనికిమాలిన వదరుపుతో నశించును. సామెతల గ్రంథం 13:3 కన్నూరు కాచుకున్నవాడు తన కాపాడుకును, ఊరకన మాట్లాడవాడు తనకు నాశనం తెచ్చుకును. సామెతల గ్రంథం 18:20 ఒక నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. సామెతల గ్రంథం 21:23 నోటిని నాలుకను బద్ధం చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణాలను కాపాడుకును. సామెతల గ్రంథం 29:6 దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమును పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవసేన మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభుత్వం కృతజ్ఞతలు ఎంచుకుంటూ ప్రభావ నన్ను వివేకం కలిగి బుద్ధి కలిగి తెలివి కలిగి నడుచుకున్న వారి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.